తెలంగాణలో డ్రామా పాలిటిక్స్ నడుస్తున్నాయ్యా. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మధ్య రాజీ ఫార్ములా నడుస్తుందా? నేను కొట్టినట్టు ఉండాలి. నువ్వు నన్ను కొట్టావేంటి అని ప్రశ్నించినట్టు ఉండాలి. నేను గిచ్చినట్టు ఉండాలి. నువ్వు నన్ను గిచ్చుతావా అని ఎదిరించినట్టు ఉండాలి. ఇలాంటి రాజీ ఫార్ములా ఏమైనా నడుస్తుందా? మీరు చూడండి చాలా జాగ్రత్తగా. కాంగ్రెసు అధికారంలో రాకముందు వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎన్నెన్ని ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద చేశారు. కాళేశ్వరం మీద ఏ రకమైన ఆరోపణలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఏ ఆరోపణలు చేశారు, ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద, ఇతర భూముల మీద, ప్రధానంగా భూముల మీద ఎన్ని రకాల ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏ కేసులో పురోగతి ఉందంటే ఏం చెప్తారు? ఏ కేసులో పురోగతి ఉందంటే ఏం చెప్తారు? కాళేశ్వరం విచారణ ఎక్కడి వరకు వచ్చిందంటే దానికి ఏమైనా దిక్కుమొక్కు ఉందా? అసలు ఆ విచారణ ఏమైందో కూడా ఎవరికి తెలియదు. విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, తర్వాత కమిషన్ వేశారు, కాళేశ్వరం కమిషన్ అని, తర్వాత సిబిఐకి కేసు అప్పచెప్తున్నాం అని చేతి దొరుకుతున్నారు. మరి సిబిఐ చేతిలో కేసు పోయిందా లేదా కూడా నెక్స్ట్ ఫర్దర్ ఫాలోఅప్ లేదు. అది అక్కడ ఆగిపోయింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్లో ప్రొసీజరల్ మిస్టేక్స్ తప్ప కేటీఆర్ అవినీతి చేశాడని కానీ, కేటీఆర్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని కానీ ఏమాత్రం తెరిచింది లేదు. పైగా ఈ ఫార్ములా కార్ రేసింగ్లో ఆరోపణలు ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీతోటి దావోస్లో రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. గ్రీన్కో కంపెనీ ప్రతినిధులు పదే పదే రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారు. మరిగా అసలు ఈ ఫార్ములా కార్ రేసింగ్ ముందుకెట్టబోయింది చెప్పండిగా. ఆ కేసులో ఆరోపణలు ఉన్న సంస్థతోటి రేవంత్ రెడ్డి గారు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నప్పుడు ఆ కేసు ఇక ముందుకెట్టిపోయింది. సరే, ఆ కేసు వదిలేయండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ నవ్వుతూ హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళారు. నవ్వుతూ హరీష్ రావు, కేటీఆర్ బయటకు వచ్చారు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉల్టా మేమే క్వశ్చన్ అడిగినాం అని చెప్తున్నారు. వాళ్ళు విచారణని వెక్కిరిస్తున్నారు. కార్తీక దీపంలాగా సాగుతూ పోతుంది, ఇవన్నీ వెక్కిరిస్తున్నారు. మరి నిజంగా వెక్కిరింపులకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయంటే పెద్దగా సమాధానాలు లేవు. ఎందుకంటే నిజంగానే ఈ కేసు విచారణ 21 నెలలుగా గడుస్తూ ఉంది. 21 నెలలుగా గడుస్తూ ఉంది, సాగుతూ పోతూ ఉంది. ఇది కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న మిస్టేక్స్. ఇంకోవైపు బీఆర్ఎస్ వైపు నుంచి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడింది ఏముంది చెప్పండి? 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, ప్రధానంగా రుణమాఫీ విషయంలో 2 లక్షలకి పైగా ఉన్న రుణాలను పైన డబ్బులు కట్టుకుంటే నేను చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి చాలామంది రైతులు బ్యాంకుల్లో డబ్బులు జమ చేశారు, అప్పులు తీసుకొచ్చి. మరి ఆ 2 లక్షల పైన ఉన్న డబ్బులు జమ చేసి అప్పుని 1,99,000, 2 లక్షల కంటే కింద ఉండేటట్టు చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయలే. ఆ 2 లక్షలు అలా వడ్డీ పెరిగిపోతూనే ఉంది. మళ్ళా 2 లక్షలు దాటిపోయింది వడ్డీతో కలిపి. బయట తీసుకున్న అప్పుగానే ఉంది, దానికి వడ్డీ పెరిగిపోతుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి బీఆర్ఎస్ దాని మీద కనీసం స్టేట్ వైడ్గా ఒక బంద్ ఇచ్చిందా? ఒక కలెక్టరేట్ల ముట్టడి చేసిందా? ఒక రాస్తారోకోల కార్యక్రమం చేసిందా? అసెంబ్లీ ముట్టడి చేసిందా? ఒక్క ప్రోగ్రామ్ అన్న బీఆర్ఎస్ పార్టీ చేయగలిగిందా రైతుల కోసం? అంతెందుకండి, రైతు బంధు అది కేసీఆర్ మానస పుత్రిక. ఆ ప్రోగ్రాం దేశానికి రైతు బంధు అనే దాన్ని స్టార్ట్ చేసి చూపించింది కేసీఆరే. ఇవాళ పీఎం కిసాన్ యోజన అయినా, ఇతర రాష్ట్రాలు ఇస్తున్నటువంటి పథకాలైనా ఫస్ట్ స్టార్ట్ అయింది తెలంగాణలో కేసీఆరే. రైతు బంధు పేరుతో స్టార్ట్ చేశాడు, రైతులకు పెట్టుబడి సహాయం. అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. ఇంతవరకు రైతు భరోసా డబ్బులు పడలే. పంట స్టార్ట్ అయింది, రైతు భరోసా డబ్బులు పడలే. బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమం ఏంటి చెప్పండి? ఏదో మైకులు పట్టుకున్నప్పుడు ఉపన్యాసం ఇవ్వటం కాదు, ఒక ప్రజా పోరాటం ఉండాలి కదా. ఏముంది చెప్పండి? రెండోది, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆ కుంభకోణాలు ఈ కుంభకోణాల మీద ఆరోపణ చేయటం మినహాయించేసి బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఏముంది? సో వీళ్ళు వాళ్ళ మీద పోరాడరు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టరు. గతంలో వీళ్ళు దోచుకున్న దాంట్లో వాళ్ళకి పార్ట్నర్షిప్, ఇప్పుడు వీళ్ళు దోచుకున్న దాంట్లో వాళ్ళ పార్ట్నర్షిప్. ఈ అనుమానం సగటు మనుషులు కలుగుతూ ఉంది. ఏదో విచారించలేదు అనుకోకుండా విచారిస్తున్నట్టుగా కనపడుతుంది అంతే. విచారణలన్నీ కూడా ఏదో మీరు అంత ఆరోపించారు కదా, మరి ఏది కేసు అనకుండా అదిగో విచారించాం, ప్రజల ముందు పెట్టాం, ఇక వాళ్ళ పాపను వాళ్ళే పోతారని వదిలేసాం అని చెప్పడం కోసం విచారణ జరుగుతున్నట్టు కనపడుతోంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు హింట్ ఇస్తున్నారు, వాళ్ళ పాపను వాళ్ళు పోతారు, వాళ్ళకి ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చింది, అంతా దేవుడే చూసుకుంటాడు అని హింట్ ఇస్తున్నాడు. అంటే ఒకదాన్ని అలవాటు చేస్తున్నాడు, ట్యూన్ చేస్తున్నాడు మైండ్ని. మనం అర్థం చేసుకోవాలి, ఈ కేసులో ఏమీ కాదు, వీళ్ళ అరెస్టులు జరగవు, వీళ్ళు చేసిన తప్పులు బయటికి రావు, వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండవు
అని మనకు మనం అర్థం చేసుకోవాలి. ముందే ట్యూన్ చేస్తున్నారు. ఒక ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? అంతిమంగా వీళ్ళందరూ కలిసి ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తున్నారనుకోవాలా? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారనుకోవాలా? సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.